ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, గురూజీ శివప్రసాద్ గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9959914981. మీ సమస్య ఏదైనా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ కోరిక నెరవేరటం లేదు అని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా. తప్పకుండా రేపటికల్లా నీ కోరిక నెరవేరుస్తాను. నా మీద నమ్మకంతో ఆంజనేయ స్వామిని తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఆంజనేయ స్వామిని తాకండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ కష్టాలన్నీ తీరుతాయా లేదా, ఈ బాధలు తొలగుతాయా లేదా అని ఎంతో నిరాశ చెందుతూ అలా కూర్చుని ఉన్నావు కదమ్మా. నా పాదాలు పట్టుకుని వేడుకుంటున్నావు కదమ్మా. బాబా, ఇకనైనా సరే మాపై కరుణ చూపించు తండ్రి. ఇలా ఎన్నాళ్ళు తండ్రి ఎప్పుడూ కూడా కర్మఫలాలు అంటావు. ఎన్నాళ్ళు తండ్రి ఏదో ఒక కష్టం వచ్చి పడుతుంది, ఈ కష్టం వచ్చింది తీరింది అని అనుకునేసరికి మరొక కష్టాన్ని ఇస్తున్నావు. ఏదేమైనా అడిగితే ఇదంతా కూడా పూర్వజన్మ కర్మఫలం అంటావు. ఎన్నాళ్ళు తండ్రి ఇదంతా కూడా నీకు న్యాయమేనా సాయి తండ్రి? ఎంత పూర్వజన్మ కర్మఫలమైనా ఇన్నాళ్ళు కష్టాలు సమస్యలు వెంటాడుతాయా సాయి నాన్న? నువ్వు తలుచుకుంటే ఈ కష్టాలని బాధలని ఒక్క క్షణంలో తుడిచిపెట్టేయచ్చు కదా. మరి ఎందుకు తండ్రి అలా చేయటం లేదు? ఏదీ కూడా నా చేతుల్లో లేదు అంటావు. నీకు తోడుగా ఉన్నాను అంటావు. ఇలా అయితే ఎలా సాయి నాన్న? కష్టంలో ఉన్నప్పుడు ఓదార్పు చెప్తావు, మనసుకి ప్రశాంతత కలిగే సందేశాలని పంపుతావు. ఆ క్షణం బానే అనిపిస్తుంది, సంతోషంగానే అనిపిస్తుంది. కానీ మరుక్షణం ఆ కష్టం గుర్తుకు వచ్చి మనసు ఎంతో వేదన చెందుతుంది తండ్రి. కష్టాలు పడి పడి మనసు చాలా విసిగిపోయింది సాయి నాన్న. నేను తట్టుకోలేను తండ్రి, ఎటువంటి కష్టాన్ని కూడా నేను తట్టుకోలేను. ఒకటే నిన్ను కోరుకుంటున్నాను. నిన్ను ఆస్తులు అంతస్తులు అడగటం లేదు తండ్రి, ప్రశాంతమైన జీవితాన్ని అడుగుతున్నాను. నేను నా అత్తమామలని, నా భర్తని, నా బిడ్డలని చక్కగా చూసుకుని వారికి చక్కగా వండి పెట్టుకుని ఎంతో సంతోషంతోటి ఓపికతోటి వారి పనులు చేసుకునే మనశ్శాంతిని ఇమ్మని అడుగుతున్నాను సాయి తండ్రి. అది ఒక్కటి ఇవ్వు సాయి నాన్న. నిన్ను ఇంకేమీ అడగటం లేదు. లేదు ఇవ్వనంటావా? నీ కర్మఫలం అనుభవించాలి అంటావా? అయితే ఈ ప్రాణాలు తీసేసుకో సాయి తండ్రి. నాకు ఈ బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది. ఈ కష్టాలు నేను పడలేను బాబా. చూపిస్తే మంచి దారి చూపించు, లేదంటే ఈ బ్రతుకు నాకు వద్దు అని నువ్వు ఎంతో కుమిలిపోతున్నావు కదా తల్లి. నువ్వు ఇలా బాధపడటంలో ఒక అర్థం ఉందమ్మా. ఎందుకంటే నువ్వు పడే కష్టాలు అలాంటివి. ఒక కష్టం తీరింది అనేసరికి, కొంచెం సంతోషం వచ్చింది అనేసరికి మరొక కష్టం వచ్చి పడుతుంది. నీ మనసు ఎంతో విసిగి చెందిపోయి ఉంది తల్లి. నేను చూస్తూనే ఉన్నానమ్మా. నేను చూస్తూ ఉంటున్నాను. నాకు అయోమయంగా ఉంది. ఏంటి నా తల్లి ఇన్ని కష్టాలు పడుతుంది, నేనేమీ సహాయం చేయలేకపోతున్నానే అని నేను కూడా ఎంతో బాధపడుతున్నానమ్మా. ఇది తెలుసా తల్లి, నీది ఎంతో పెద్ద కష్టాన్ని చిన్న కష్టంగా చేసి నీ వరకు చేరుస్తున్నానమ్మా. పూర్తిగా తొలగించకపోయినా ఆ కష్టభారాన్ని తగ్గిస్తున్నాను తల్లి. నువ్వు అనుకుంటున్నావు బాబా నాకు ఈ ప్రాణాలు వద్దు అని. అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దు తల్లి. కష్టాలు సుఖాలు అందరికీ ఉంటాయమ్మా. రాత్రి తర్వాతే కదమ్మా ఉదయం వస్తుంది. ఆకులన్నీ రాలిన చెట్టుకే కదమ్మా కొత్త చిగురు వస్తుంది. కాబట్టి దీన్ని నువ్వు అర్థం చేసుకో అమ్మా. నువ్వు బాధపడి కృంగిపోతే వెనకాల నీ భర్తని, నీ బిడ్డల్ని ఎవరు చూసుకుంటారమ్మా?
నువ్వే తల్లి వారికి దిక్కు. ఏమీ తెలియని పసిపిల్లలమ్మా వారు. చిన్నపిల్లల మనస్తత్వం నీ మనసే వారికి వచ్చింది. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళైనా వారు ఎంతో మంచివారయ్యారు. ఒక్క క్షణం ఆలోచించు. నువ్వు లేకపోతే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో నువ్వు ఒక్కసారి ఊహించుకో తల్లి. కాబట్టి ఎప్పుడూ కూడా అటువంటి ఆలోచనలు రానివ్వకమ్మా. కష్టాలు అనేవి మనుషులకు సహజం తల్లి. కష్టాలు మనుషులకు తప్ప మానులకు వస్తాయా? నువ్వు కష్టాలు పడుతున్నావు, నేను కాదు అనను. కానీ ఒక్కటి చెప్తాను విను తల్లి. నేను నీకు మాట ఇస్తున్నాను. ఈ మాట నెరవేరకపోతే నువ్వు నన్ను నమ్మటం మానేసే తల్లి. ఇప్పుడు నీకు సత్య ప్రమాణం చేస్తున్నాను. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలను చూసావు కదమ్మా. నుంచి నువ్వు ఎన్నో ఎన్నో సంతోషాలు చూస్తావు, ఎన్నో ఆనందాలు చూస్తావు. నీ బిడ్డల ఎదుగుదల చూస్తావు, వారికి శుభాలు చూస్తావు. వారు అనుకున్న దానిలో విజయాలు సాధిస్తే వారి ఆనందాన్ని నీ కళ్ళారా చూస్తావు. నీ భర్త, నువ్వు, నీ బిడ్డలు కలిసి ఎంతో ఎంతో సంతోషంగా ఉంటారమ్మా. జీవితాంతం సంతోషంగా ఉంటారు. ఇక కష్టాలు అనేవి ఉండవు తల్లి. ఎందుకంటే అన్నీ అనుభవించేశారు. ఇక అనుభవించటానికి కష్టాలు అనేవి లేవమ్మా. మీ కర్మఫలాలన్నీ పూర్తయిపోయాయి తల్లి. ఇక సంతోషాలు మాత్రమే అనుభవిస్తారమ్మా. ఇదంతా నిజమేనా బాబా అని నువ్వు మనసులో సందేహపడవద్దమ్మా. ఇది నీ సాయి తండ్రి యొక్క సత్యవాకు తల్లి. నా మీద భక్తి నిజమే కదమ్మా. నా మీద ప్రేమ నిజమే కదా. అయితే నా మీద నమ్మకంతో ఉండు. ఒకవేళ ఇది జరగకపోతే నన్ను నమ్మటం వదిలేసి తల్లి. నువ్వు నన్ను వదిలినా నేను మాత్రం నిన్ను వదలను తల్లి. ఎప్పుడూ కూడా నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటానమ్మా. నీ కష్టాలు తొలగి, సమస్యలు తొలగిపోయి, సంతోషాలు, ఆనందాలు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నువ్వున్నావు బాబా అని నువ్వు తప్పకుండా నన్ను వెతుక్కుంటూ నా ఆలయానికి వస్తావు తల్లి. నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటావు. ఎంతో సంతోషంతో వస్తావమ్మా నా ఆలయానికి. చెప్తున్నాను కదమ్మా, నీకు సత్య ప్రమాణం చేశాను కదా. నీ జీవితంలో ఇకపై అన్నీ కూడా మంచి రోజులే. నీ జీవితం శుభకరంగా, ఆనందకరంగా ఉంటుందమ్మా. నా మీద నమ్మకంతో, ధైర్యంతో, భక్తితోటి ఉండు తల్లి అని అయితే మన బాబాగారు అంజయ్యని తాకిన వారి గురించి అయితే చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి. మరి ఈ సందేశం మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.